నీ అవ్వ దాని ఫోన్ అంటారా? 5 ఏండ్ల సంది పొరక పొరక వాడిపాడాను. కొత్తది కొంటే ఏమాయరా? నా అగ్గిన కొనాలనే ఉందిరా, కానీ పైసలు లేవు. అరే ఏ కాలంలో ఉన్నావురా నువ్వు? ఈఎంఐలో పెట్టుకుంటే కాదా? అబ్బా ఇంకా గా డొక్కు బండి ఎట్లా నడుపుతున్నావురా? నీ బండిని మ్యూజియంలో పెట్టాలే మామ. ఈఎంఐలో కొనరా, నెల కింద కడితే అయిపోయేదానికి. కాకా ఓ 30,000 చూడరాదే, రేపు కిస్తి కట్టాలి ప్లీజ్ కాకా, మళ్ళా పైసలు రాగానే ఇస్తా ఒట్టు అని అంటుంటారు. కానీ అటెన్క ఎట్లుంటదో గీ వార్తల మీకే తెలుస్తుంది. దేశంలో మిడిల్ క్లాస్ బండి దేని మీద నడుస్తుందంటే ఈఎంఐల మీద. 170 మందిది గిదే కథ అంటే చూడుండ్రిగా. ఇండ్లు, బండ్లు, కార్లు, కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు సగులం ఈఎంఐలనే కొంటాన్రట. ఆఖరికి పోరల చదువులకు, దవాఖాన్ల బిల్లులకు కూడా. పెండ్లిళ్లకు, పేరెంటాలకు, దావత్లకు సుతా బ్యాంకు లోన్లు దియ్య ధూమ్ ధామ్ చెయ్య. రయ్య తిరుగుతున్న 180 కార్లు గిట్ల కొన్నాయనట. సిటీలో ఓ ఇల్లు ప్లాటో కొనాలంటే ఊకెనే అవుతుందా? కాగితాలు పెట్టి లోన్ తీస్తాన్రు, నెలకింత ఈఎంఐ కట్టుకుంటుండ్రు. కానీ గట్ల కొన్న 160 మందికి కిస్తీలు కట్టలేక కష్టాలు ఎల్లవోస్తుండ్రని ఓ సర్వేల తేలిన ముచ్చట. కావచ్చు కూడా. జీతం 70,000 ఉంటే 50,000 ఈఎంఐలే కడితే ఇక పిల్లల చదువులు ఎట్లా, ఇంట్లో ఖర్చులు ఎట్లా, నొప్పో రోగం వస్తే ఎట్లా? పోని ఏడాది 2 ఏండ్లల్లో తీరుతుందా అంటే 15 ఏండ్లు 20 ఏండ్లు కట్టే వరకు అసలు కంటే మిత్తే ఎక్కువైతది. ఏండ్లకేండ్లు కట్టలేక నడుమంత్రాన అమ్మేస్తుండట. గట్లనే ఎల్లకనో 1 నెల కట్టకుంటే పెనాల్టీలు, ఎక్స్ట్రా ఛార్జీలు అవ్వని ఇవ్వని బరుకుడు. ఆశ్రమైతే ఇంటికొచ్చిగిన ఇజ్జత్ తీస్తారు. సిబిల్ స్కోర్ తగ్గి మళ్ళా ఏడ అప్పు పుట్టకుండా అవుతుంది. ఆఫర్లని, అగ్గువని ఆష్టమున్నా లేకున్నా తాకత్కు మించి ఈఎంఐలకు పోతే అప్పటి బంధం సంబురమే ఉంటది. ఆ టెన్కన్ ఎత్తికి చేతులు పెట్టే కథ కావచ్చు. జర చూసుకోండి సుమా.